రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా, పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వివరించి ఇప్పటి వరకు 5,72,00,000 రూపాయలు రిలీజ్ అయ్యాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, అధికారులు ప్రకటించారు. కానీ సంవత్సరం పూర్తయిన ఇప్పటికీ రైతుల అకౌంట్లకు డబ్బులు రాకపోవడం అంటే మరి రిలీజ్ అయినాయా కాలేదా అనే డౌట్ ఈరోజు ఉంది ప్రజలకు, రైతులకు. మరి ఎక్కడి నుంచో రైతులు ఈ జిల్లాలో వడగండ్ల వాన పేరుతోని ఆరంగాలు కష్టపడిన గత సంవత్సరం 3 మండలాలలో 80% పంట నష్టపోయిన పరిస్థితుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పంటకు సరైన మద్దతు ధర లేకపోవడం ఒకవైపు ఇబ్బంది పడుతుంటే, మరొక వైపు విత్తనాల వల్ల ఇబ్బంది పడుతుంటే, రెండో వైపు సీడ్స్ వల్ల ఇబ్బంది పడుతుంటే, ప్రకృతి వైపరీత్యంగా వచ్చిన వడగండ్ల వాన వల్ల కూడా రైతులు ఇబ్బంది పడ్డరు. ప్రభుత్వం వచ్చి అధికారులు, మంత్రులు గారు, మిగతా వాళ్ళందరూ కూడా పరిశీలించిన పిమ్మట వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పడిన వడగండ్ల వాన వల్ల 53 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం. అందులో ప్రధానంగా నష్టపోయింది ములుగు జిల్లాలో ప్రధానమైన 3 మండలాలు ఉన్నాయి. గోవిందరాపేట, ఏటునాయర, మంగాపేట మండలాలు. ఈ మండలాల్లో 80% మంది రైతులు 80% నష్టపోయింది పంట. ఈ పంటకు మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లో కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినా ఆ ఎకరానికి 10,000 కాదు, 5 రూపాయలు కూడా పడిన పరిస్థితితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి నిన్ననే నేను, తుమ్మలెంకరెడ్డి గారు, సిఐటి కామ్రేడు కలిసినాం సీతక్క గారు నిజంగా అక్క మరి డబ్బులు రాలేగా, ఏంటి రేపంచే మీ దీక్ష చేయబోతున్నామంటే, అన్న ఇంకా వల్లేదా అన్న అని అంటుంది. అంటే పడ్డాయో ప్రభుత్వానికి తెలియదు, వచ్చినాయో లేదో కలెక్టర్ తెలియదు. ఇంకొక అతను మాట్లాడుతూ ఉంటాడు, వచ్చిన నిధులు ఇంకో దానికి ఖర్చు పెట్టారు. అంటే ఈరోజు ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పిన రైతుకు ఇన్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇవ్వాల్సిన మినిమం బాధ్యత లేకుండా, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, ఈ డబ్బులు వచ్చినాయా లేదని ఒక్కరు తెలియదు, వచ్చినాయి వేరే ఖర్చు పెడతారు, ఇంకోరు అంటారు లేదు అవి రాలేదని అంటారు. ఈ అధికారులే 100 మాటలు మాట్లాడితే మరి రైతులు ఎడుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమైనా, జిల్లా కలెక్టర్ గారైనా, ఈ ప్రభుత్వ అధికారులైనా వెంటనే ఏదైతే 2025 ఏప్రిల్లో జరిగిన వడగండ్ల వాన వల్ల కేటాయించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన 5,72,00,000 రూపాయలు ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పి